ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన బ్రాక్ లెస్నర్ గురించి అండ్ మన కరియన్ క్రాస్ గురించి అండ్ అలాగే పాల్ హేమన్, రోమన్ రైన్స్ గురించి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ కింద మనకి కొత్తగా హైప్ అనే ఆప్షన్ వచ్చిందనమాట. ఆ హైప్‌ని గట్టిగా నొక్కి పడేయండి. సో మీరు అలా చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకనే మీరు హైప్‌ని క్లిక్ చేసేయండి. ఫస్ట్‌గా మాట్లాడదాం. 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ గురించి. సో మన బ్రాక్ లెస్నర్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుందన్నమాట. స్మాక్ డౌన్ కోసం మన బ్రాక్ లెస్నర్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది. స్మాక్ డౌన్‌లో వస్తున్నారన్నమాట మన బ్రాక్ లెస్నర్. కాకపోతే ఈ నెలలో కాదు, వచ్చే నెలలో అంటే సెప్టెంబర్ మంత్లో అఫీషియల్గా అడ్వర్టైజ్ చేస్తుంది. సెప్టెంబర్ 12 అండ్ 19న జరిగే స్మాక్ డౌన్ ఎపిసోడ్స్లో మన బ్రాక్ లెస్నర్ కనిపిస్తారన్నమాట. సో మన ఇండియన్ టైం టేబుల్ ప్రకారం అయితే మనకి సెప్టెంబర్ 13న అండ్ సెప్టెంబర్ 20 రోజున మనకి బ్రాక్ లెస్నర్ స్మాక్ డౌన్లో కనిపిస్తారన్నమాట. సో సెప్టెంబర్ మంత్లో మన బ్రాక్ లెస్నర్ జాన్ సినాతో ఫైట్ చేస్తాడు అని రూమర్స్, అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే ఇంతవరకు మన డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేయలేదు. కాకపోతే కన్ఫర్మ్ చేసింది ఏంటంటే బ్రాక్ లెస్నర్ నెక్స్ట్ మంత్లో వస్తున్నాడు. సో ఇది బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ డేట్ మళ్ళీ చెప్తున్నాను, సెప్టెంబర్ 13 అండ్ సెప్టెంబర్ 20న జరిగే స్మాక్ డౌన్ ఎపిసోడ్లో బ్రాక్ లెస్నర్ కన్ఫర్మ్గా కనిపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన పాల్ హేమన్ గురించి. సోషల్ మీడియాలో పాల్ హేమన్ని అంటే కొంచెం ట్రోల్ టైప్లో, అంటే కొంచెం ఇన్సల్ట్ టైప్లో చూస్తున్నారన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు పాల్ హేమన్ ఏ విధంగా ఉన్నాడు అంటే రోమన్ రైన్స్ దగ్గర ఏ విధంగా ఉన్నాడు, అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ దగ్గరకు వచ్చేసరికి మన పాల్ హేమన్ పరిస్థితి ఎలా అయిందో చూడండి అన్నట్టుగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారన్నమాట. అంటే మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే మన పాల్ హేమన్ రోమన్ రైన్స్ దగ్గర ఉన్నప్పుడు టైటిల్స్ని పట్టుకునేటోడు, ఛాంపియన్షిప్స్ని పట్టుకునేటోడు. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఛాంపియన్షిప్ని మన పాల్ హేమన్ పట్టుకునేటోడు. అండ్ ఇప్పుడు చూస్తే మన పాల్ హేమన్ బూట్లని పట్టుకుంటున్నానమాట, షూస్లని పట్టుకుంటున్నానమాట, మెడలో వేసుకుంటున్నానమాట. రోమన్ రైన్స్ దగ్గర ఉన్నప్పుడు అంటే మన పాల్ హేమన్ పవర్ఫుల్గా ఉండే, బట్ ఇప్పుడు సెత్ రాలిన్స్ దగ్గరికి వచ్చేసరికి ఒక జోకర్లా మారిపోయిండు అన్నట్టుగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారన్నమాట. బట్ రెండిట్లో ఇప్పుడు పాల్ హేమన్ సెత్ రాలిన్స్ దగ్గర అండ్ రోమన్ రైన్స్ దగ్గర ఉన్నప్పుడు సిమిలారిటీ ఏంటంటే, అప్పుడు రోమన్ రైన్స్ దగ్గర ఉన్నప్పుడు మన రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్నే మన పాల్ హేమన్ పట్టుకున్నాడు. ఇప్పుడు సెత్ రాలిన్స్ దగ్గర ఉన్నా సరే రోమన్ రైన్స్ షూస్నే పట్టుకున్నాడు అన్నమాట. సో రెండిట్లో కామన్ ఏంటంటే మన రోమన్ రైన్స్కి సంబంధించినదే పాల్ హేమన్ హోల్డ్ చేస్తున్నారన్నమాట. అక్కడ టైటిల్ అయినా సరే, ఇక్కడ షూస్ అయినా సరే, రెండు రోమన్ రైన్స్వే. సో ఈ టైప్లో అంటున్నారు. మరి దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కింద కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన కరియన్ క్రాస్ గురించి. కరియన్ క్రాస్ గురించి పెద్ద న్యూసే ఉందన్నమాట. రీసెంట్గా ఇంటర్వ్యూ జరుగుండే కరియన్ క్రాస్కి చాలా విషయాల గురించి చెప్పిండు. అంటే మనకు ఒక అప్డేట్ వచ్చిండే కదా, కరియన్ క్రాస్కి డబ్ల్యూడబ్ల్యూఈ ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది అండ్ ఆ కాంట్రాక్ట్ని కరియన్ క్రాస్ సైన్ చేయలేదని. సో దాని గురించి క్లియర్గా మాట్లాడిండు అన్నమాట మన కరియన్ క్రాస్. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆఫర్ ఇచ్చిందంట కరియన్ క్రాస్కి. సో రేపు కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అయ్యేది ఉంటే ఈరోజే కరియన్ క్రాస్కి ఆఫర్ ఇచ్చిందంట మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఒక న్యూ కాంట్రాక్ట్ని ఇచ్చిందంట కరియన్ క్రాస్కి. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ కాంట్రాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది, ఆ కాంట్రాక్ట్లో ఇప్పుడు మన కరియన్ క్రాస్ ఎన్ని మ్యాచెస్లో ఫైట్ చేయాలి, అండ్ నా స్టోరీ లైన్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ నేను ఎప్పుడెప్పుడు వచ్చి ఫైట్ చేయాలి అనేది దానికి సంబంధించిన ఏ డీటెయిల్ కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ కరియన్ క్రాస్కి చెప్పలేదంట. సో జస్ట్ ఒక కాంట్రాక్ట్ ఇస్తున్నాం, నువ్వు జస్ట్ సైన్ చేయాలి అండ్ ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన ఏ డీటెయిల్స్ మేము నీకు చెప్పమని మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పిందంట. అండ్ నీకున్నది ఒక 24 గంటల టైము మాత్రమే. సో ఈ 24 గంటల్లో నువ్వు ఏదేమున్నా డిసైడ్ చేసుకో, సైన్ చేయి, సైన్ చేస్తూ ఉంటావు లేదంటే రిలీజ్ అయిపోతావు అని మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పిందంట. అండ్ ఇంకొకటి, ఈ కాంట్రాక్ట్లో మన స్కార్లెట్ లేదంట, ఓన్లీ మన కరియన్ క్రాస్కే ఆఫర్ ఇచ్చినారంట, స్కార్లెట్కి ఆఫర్ ఇవ్వలేదంట. సో అందుకోసమే మన కరియన్ క్రాస్గా డ్రాప్ అయినాడు అన్నమాట. సో ఆ డీటెయిల్స్ ఏందో తెలియంది, కరియన్ క్రాస్ ఎలా సైన్ చేస్తాడు అండ్ ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడిండు అన్నమాట. రస్సెల్ మేనియా 41 తర్వాత బ్యాక్ స్టేజ్లో అంటే రాలో బ్యాక్ స్టేజ్లో ఒక ప్రోమో కట్ చేసి ఉండే మన కరియన్ క్రాస్. సో అది మన ట్రిపుల్ హెచ్కి నచ్చలేదంట. సో అదొక బెస్ట్ వర్క్గా ఉంటుందని మన కరియన్ క్రాస్ ఆ ప్రోమోని కట్ చేసినారంట. బట్ అది మన ట్రిపుల్ హెచ్కి నచ్చలేదంట. కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేసిండంట, బట్ మన ట్రిపుల్ హెచ్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదంట. అండ్ ఇంకొకటి, సౌదీ అరేబియాలో మన కరియన్ క్రాస్ ఫైట్ చేసింది కదా నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో, సామీ జైన్తో ఫైట్ చేసింది కదా.
సో అప్పుడంట మన కరియన్ క్రాస్‌కి ఆళ్ళెలా పిలిచినారంటే, మన కరియన్ క్రాస్ వాళ్ళ అంకుల్ చనిపోయిండంట. ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ కన్నా ముందు మన కరియన్ క్రాస్ వాళ్ళ అంకుల్ చనిపోయిండంట. ఫ్యూనరల్‌లోనే ఉన్నాడంట. అప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు కాల్ చేసినారంట. "నువ్వు సౌదీ అరేబియాలో ఫైట్ చేయాలి. సో నీకు మ్యాచ్ ఉంది. నువ్వు రావాలని" చెప్పినారంట. సో మన కరియన్ క్రాస్ అదంతా విడిచిపెట్టిగా అంటే సౌదీ అరేబియాలో ఫైట్ చేయడానికి వచ్చినాడని కూడా మన కరియన్ క్రాస్ ఈ ఇంటర్వ్యూలో చెప్పినాడన్నమాట. అండ్ అంతేకాదు ఇంకా కరియన్ క్రాస్‌కి వేరే ఆఫర్స్ వచ్చినాయంట. అంటే ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిపోయినారు కదా! మన కరియన్ క్రాస్‌కి వేరే ఆఫర్స్ వచ్చినాయంట. సో తను ఆలోచిస్తున్నాడంట వెళ్ళాలా? వెళ్ళొద్దా? అన్నట్టుగా. సో చూడాలి. అండ్ ఏఈడబ్ల్యూ నుండి ఆఫర్ రాలేదని కూడా చెప్పిండు. అంటే వాళ్ళెందుకు ఆఫర్ ఇవ్వలేదంటే, సో ఇదంతా వర్క్ అనుకుంటున్నారు. అంటే ఇదంతా డబ్ల్యూడబ్ల్యూఈ కావాలనే చేపిస్తుంది అని ఈ టైప్‌లో అనుకుంటున్నారు. అందుకే నాకు ఏఈడబ్ల్యూ వాళ్ళు అప్రోచ్ అవ్వలేదని కరియన్ క్రాస్ చెప్పిండు. అండ్ ఇదంతా వర్క్ కాదు. సో నేను డబ్ల్యూడబ్ల్యూఈతో డన్ అయిపోయినాను. అండ్ వాళ్ళు నన్ను రిలీజ్ చేసినారని కరియన్ క్రాస్ క్లియర్‌గా చెప్పేసిండన్నమాట. అండ్ ఇంకొకటి మన కరియన్ క్రాస్ ఫైనల్‌గా ఫ్యాన్స్‌కి ఒక మాట చెప్పినారన్నమాట. సో నేను మీ అందరిని మళ్ళీ కలుసుకుంటాను. మీ అందరి ముందుకు వస్తాను అని మళ్ళీ కరియన్ క్రాస్ చెప్పిండు. అండ్ ఈ మాట చెప్తే కొంచెం షాకింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అయిపోయినారు. వేరే రెజ్లింగ్ కంపెనీ నుండి ఆఫర్స్ వచ్చినాయి. అయినా సరే కరియన్ క్రాస్ దేనికి యాక్సెప్ట్ చేయలేదంటే, సో నిజంగానే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేపించిందా? లేదంటే కరియన్ క్రాస్, డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు ఏదైనా డ్రామా ఆడుతున్నారా? అనే డౌట్ అయితే చాలా మందిలో వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మీ అందరితో కలుస్తాను. మళ్ళీ మీ అందరి దగ్గరకు వస్తానని కరియన్ క్రాస్ క్లియర్‌గా చెప్తున్నాడు. అండ్ వేరే కంపెనీలో కూడా యాడ్ అవ్వలేదన్నమాట. సో అందుకే డౌట్ అనిపిస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఈ కావాలనే చేపిస్తుందా అని. సో ఇక్కడనైతే క్లియర్‌గా చెప్పిండు నేను డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిపోయినా అని. సో ఇంకా ఏదేమైనా ఉంటే డ్రామా లాంటిది ఏమైనా జరిగితే ముందు ముందు తెలుస్తదన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇదంతా కావాలని చేపిస్తే. సో ఇంకా దీనిపైన క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏం లేదు. క్లియర్ కట్ ప్రెజెంట్ అప్డేట్ ఏందంటే కరియన్ క్రాస్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిపోయినారు. అండ్ ఇంకొక షాకింగ్ ఏందంటే ఒక్క ఫ్యాన్ కూడా వి వాంట్ క్రాస్ అని చాంట్ చేయట్లేదు. వన్స్ రిలీజ్ అయిపోయినప్పటి నుండి వి వాంట్ క్రాస్ అనేది లేదు. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వినిపించింది. అండ్ ఒక్కసారిగా షట్ డౌన్ అయిపోయింది. రాలో అస్సలు ఒక్క చాంట్ కూడా లేదన్నమాట కరియన్ క్రాస్ కోసం. సో ఇది కూడా కొంచెం షాకింగ్‌గా అనిపిస్తుంది. సో చెప్పలేం మన డబ్ల్యూడబ్ల్యూఈయే గోల్‌మాల్ చేస్తుంది కావచ్చు ఫ్యాన్స్ అందరిని. సో చూద్దాం ఏదేమున్నా మనకి ముందు ముందు తెలిసేస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ గురించి. సో మన సీఎం పంక్‌ది ఈ మంత్ షెడ్యూల్ మొత్తం రిలీజ్ అయిపోయిందన్నమాట. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో చాలా ఈవెంట్స్‌లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు మన సీఎం పంక్ ఈ మంత్‌లో. అండ్ క్లాష్ ఇన్ ప్యారిస్ కోసం కూడా మ్యాచ్ అఫీషియల్‌గా సెట్ అయిపోయింది. అండ్ ఇంకా 2 రా షోస్ వస్తున్నాయి. ఆ రా షోలో కూడా మన సీఎం పంక్ కనిపిస్తారన్నమాట ఇప్పుడు వచ్చిన షెడ్యూల్ ప్రకారం. అండ్ ఇంకొకటి మొన్న రా ఆఫేర్‌లో మన సీఎం పంక్ జై ఉసో థీమ్ సాంగ్ ప్లే చేపించి ఫ్యాన్స్ అందరితో సెలబ్రేట్ చేసినారన్నమాట ఈట్ అంటూ. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఆ వీడియో క్లిప్‌ని చిన్నగా ప్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన చార్లెస్ రాబిన్సన్ గురించి. సో మన రెఫరీ రీసెంట్‌గా మన గోల్డ్బర్గ్ మ్యాచ్‌లో దెబ్బలు తిన్నాడు. అండ్ మన జాన్సన్ మ్యాచ్‌లో కూడా దెబ్బలు తిన్నాడు. అండ్ మ్యాచెస్‌లో దెబ్బలు తినడం కామన్. బట్ రీసెంట్‌గా మన చార్లెస్‌కి బ్యాట్ గుట్టిందంట. అంటే బ్యాట్ అంటే గబ్బిలం. సో గబ్బిలం గుట్టిందంట మన రాబిన్సన్‌కి. హాస్పిటల్‌లో ఉన్నాడంట ప్రెజెంట్. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఆ ఫోటోని షేర్ చేసిండు. ఒక్కసారి కాదు 2, 3 సార్లు బైట్ చేసిందంట మన చార్లెస్‌ని. సో రీసెంట్‌గా ఫోటోస్ అయితే షేర్ చేసినారు మన చార్లెస్ రాబిన్సన్. సో తొందరగా రికవరీ అవ్వాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో మన డ్రూ మ్యాకెంటైర్ ఒక మాటనైతే చెప్తున్నాడన్నమాట. అదేంటంటే నేను మళ్ళొకసారి ఈ కంపెనీని నడిపిస్తాను. అంటే పాండమిక్ ఎరాలో మన డ్రూ మ్యాకెంటైర్ కొంచెం మంచిగా నడిపించిండు. ముందుండి నడిపించిండు. సో మళ్ళొకసారి నేను డబ్ల్యూడబ్ల్యూఈని ముందుకు తీసుకెళ్తాను. నా భుజాల మీద నడిపిస్తాను అని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తున్నాడన్నమాట. సో దీని అర్థం ఏందంటే మన డ్రూ మ్యాకెంటైర్ ఖచ్చితంగా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారని. సో విన్ అవుతారా? అవ్వరా? అనేది ముందు ముందు తెలుస్తది. బట్ డ్రూ మ్యాకెంటైర్ అయితే ఇలా అంటున్నారు. మరి మీరేమంటారు? డ్రూ మ్యాకెంటైర్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారని మీకు అనిపిస్తుందా లేదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ అంతేకాదు మన జాన్ సీనా హీల్ టర్న్ గురించి కూడా డ్రూ మ్యాకెంటైర్ మాట్లాడిండన్నమాట. సో ఏమన్నాడంటే ఈ ఫైనల్ రన్‌లో జాన్ సీనా హీల్ టర్న్ చేస్తే వేస్ట్. అండ్ ఇదంతా వేస్ట్ ఆఫ్ టైమ్. జాన్ సీనాకి వేస్ట్ ఆఫ్ టైమ్. ఆ హీల్‌గా మారి ఫ్యాన్స్ నుండి మంచి ఇంటరాక్షన్ ఫెయిల్ అయిపోయింది. అంటే మిస్ అయిపోయినారు ఫ్యాన్స్ కూడా. సో ఏదో ఒక ఎక్స్‌పెరిమెంట్ అయిపోయినట్టుగా అయిపోయింది. అదంతా సక్సెస్ అవ్వలేదు అన్నట్టుగా జాన్ సీనా హీల్ రన్ అనేది మన డ్రూ మ్యాకెంటైర్ అన్నారన్నమాట. మరి మీరు చెప్పండి. జాన్ సీనా హీల్ రన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి.
అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ గురించి. సో మన రోమన్ రెయిన్స్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయక ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్లో నార్మల్గా రా అండ్ స్మాక్ డౌన్లో కాదు, ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయగా ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర దాటిందని చెప్పాలి. లాస్ట్గా మన రోమన్ రెయిన్స్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేసింది ప్రీమియం లైవ్ ఈవెంట్లో రెస్ల్మేనియా 40లో మన రోమన్ రెయిన్స్ ఫైట్ చేసిండు కోడీ రోడ్స్తో. అండ్ దాని తర్వాత సమ్మర్ స్లామ్ దాకా బ్రేక్, సమ్మర్ స్లామ్లో వచ్చిన తర్వాత ట్యాగ్ టీమ్ మ్యాచెస్ చూడడానికి దొరికినాయి. బ్యాడ్ బ్లడ్లో అంతే, మనకి క్రౌన్ జువెల్లో అంతే, సర్వైవర్ సిరీస్లో అంతే, అండ్ ఫైనల్గా రా ఎపిసోడ్లో ఫైట్ చేసిండు సింగిల్స్ మ్యాచ్లో. అది రాలో మనకి ప్రీమియం లైవ్ ఈవెంట్లో మళ్ళీ ఫైట్ చేయలేదు. సో మళ్ళీ రాయల్ రంబల్ ఎలిమినేషన్ ఛాంబర్లో లేడు, బ్రేక్లో వెళ్ళిండు. అండ్ రెస్ల్మేనియా ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, అండ్ దాని తర్వాత మళ్ళీ ఒక లాంగ్ బ్రేక్ అన్నమాట రోమన్ రెయిన్స్కి. అండ్ ఇప్పుడు ఫైనల్లీ మన రోమన్ రెయిన్స్ క్లాష్ ఇన్ ప్యారిస్లో సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నాడు అన్నమాట ప్రీమియం లైవ్ ఈవెంట్లో. ఆఫ్టర్ రెస్ల్మేనియా 40 తర్వాత రోమన్ రెయిన్స్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నాడు, అది కూడా ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్లో. సో కంపల్సరీగా రోమన్ రెయిన్స్ ఇది గెలవాల్సిన మ్యాచ్ అన్నమాట. సో మరి మీరేమంటారు? అంటే ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్కి ఇది కొంచెం కష్టం అని చెప్పాలి. రెస్ల్మేనియా 40 అంటే మామూలు విషయం కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్లో రోమన్ రెయిన్స్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయలేదు. అంటే నార్మల్గా ట్యాగ్ టీమ్ మ్యాచ్లో బుక్ చేస్తున్నారు. అండ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో కూడా ఒక్కసారి కూడా రోమన్ రెయిన్స్ ఫైట్ చేయలేదు. ఏదేమైనా ఇది రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కోసం కొంచెం బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాలి. సో గుడ్ ఏంటంటే ఇప్పుడు కంపల్సరీగా రోమన్ రెయిన్స్ విన్ అవుతారనే చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోమన్ రెయిన్స్ నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్ అవుతారని ఎక్కువ రూమర్స్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో రూమర్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ని విన్ అవుతాడు రోమన్ రెయిన్స్ అని చాలా టాక్ అయితే ఉంది. అండ్ విన్ అయ్యి మేబీ సెత్ రాలిన్స్కైనా లేదంటే తన టైటిల్ కోసమైనా, అంటే చాలా సంవత్సరాలు ఆ టైటిల్ని హోల్డ్ చేసిండు అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ని. సో ఆ ఛాంపియన్షిప్ సైడ్ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ రెస్ల్మేనియా 42లో జరుగుతుందని ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా నెక్స్ట్ ఇయర్ రోమన్ రెయిన్స్ ఛాంపియన్ అవుతాడని ఇలాంటి పెద్ద టాక్ అయితే వినిపిస్తుంది అన్నమాట. సో ఇది కనుక నిజమైతే రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్ కోసం ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు విన్ అవ్వాలి అంటే ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు రోమన్ రెయిన్స్ మ్యాక్సిమం ఎన్ని రోజులు ఉంటాడు? సో 2027, 2028లో రిటైర్మెంట్ తీసుకుంటా అని చెప్పినాడు. అంటే మ్యాక్సిమం కాంట్రాక్ట్ ఇక్కడనే ఎండ్ అయిపోతుంది, రిటైర్మెంట్ తీసుకుంటా అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్ మాట్లాడిండు. బట్ రిటైర్మెంట్ 100% తీసుకుంటారా అనేది మనకి గ్యారంటీగా తెలియదు. అండ్ రోమన్ రెయిన్స్కి అంత పెద్దగా ఏజ్ కూడా లేదు. సో రోమన్ రెయిన్స్ కంటే పెద్ద సూపర్ స్టార్స్ కూడా, అంటే ఏజ్లో పెద్ద ఉన్న సూపర్ స్టార్స్ కూడా స్టిల్ ఇప్పటి వరకు ఫైట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే రోమన్ రెయిన్స్కి హెల్త్ కరెక్ట్ ఉందా లేదా అనేది మనకి క్లియర్గా తెలియదు. ఎందుకంటే రెస్ల్మేనియా 40 ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పుడే చెప్పిండు రోమన్ రెయిన్స్. ఏమని చెప్పిండు అంటే, నేను స్టిల్ ఇప్పటి వరకు ఫైట్ చేయగలుగుతున్నాను, కాకపోతే నాకు ఇంకా ఆ ప్రాబ్లం ఉంది, అంటే నేను ఇంకా మెడికేషన్కి తీసుకుంటున్నాను అండ్ నాకు ఆ ప్రాబ్లం ఎటు పోలేదు, స్టిల్ ఉందన్నట్టుగా రోమన్ రెయిన్స్ మాట్లాడిండు. అంటే అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ మెడికేషన్ తీసుకుంటున్నా అని మన రోమన్ రెయిన్స్ చెప్పిండు. కాబట్టి మేబీ చెప్పలేం, అంటే లెస్ ఫిజికల్ యాక్టివిటీలో ఉంటాను కూడా చెప్పిండు. సో చూడాలి మరి ఛాంపియన్షిప్ని విన్ అవుతాడా అవ్వడా. అండ్ ఇంకా మ్యాక్సిమం రోమన్ రెయిన్స్ 2-3 ఇయర్స్ ఫైట్ చేసినా ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా ఛాంపియన్షిప్ని విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ తనకి రీమ్యాచ్ కూడా దొరకలేదు. సో నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారని ఎక్కువ టాక్ అయితే వినిపిస్తుంది. సో ఏదేమున్నా మనకి నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ వరకు తెలిసేస్తుంది అన్నమాట రోమన్ రెయిన్స్ ఛాంపియన్షిప్ని గెలుస్తాడా గెలవడా అనే విషయం గురించి. సో మ్యాక్సిమం అయితే గెలుస్తాడని అంటున్నారు. మరి మీరేమంటారు? రోమన్ రెయిన్స్ ఛాంపియన్షిప్ని విన్ అవుతాడని మీకు అనిపిస్తుందా లేదా? కింద కామెంట్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి మీ అందరికీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఉన్నట్టుండి ఇప్పుడు విన్స్ మెక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడితే ఎలా ఉంటుంది? సో ఈ మాట ఎవరు అంటున్నారంటే బుల్లీరే. సో బుల్లీరే అంటున్నారన్నమాట విన్స్ మెక్మ్యాన్ ఈ సంవత్సరంలో డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టాలి. ఎందుకంటే మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్లో, సో ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత విన్స్ మెక్మ్యాన్ వచ్చి జాన్ సీనా గురించి మాట్లాడాలి అన్నట్టుగా ఈ టైప్లో అన్నారన్నమాట. సో మరి దీనిపైన మీరేమంటారు? మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో విన్స్ మెక్మ్యాన్ వస్తే ఎలా ఉంటుంది? సో ఇప్పుడే బ్రాక్ లెస్నర్ వచ్చినందుకు చాలామంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. సో మరి విన్స్ మెక్మ్యాన్ వస్తే ఇంకా ఏ విధంగా ఉంటుంది? మరి మామూలుగా తిట్టారు, ఫ్యాన్స్ అందరూ గోల చేసేస్తారు. బట్ చాలా కష్టం అని చెప్పాలి విన్స్ మెక్మ్యాన్ ఇప్పట్లో డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టడం. బట్ నెవర్ సే నెవర్, ఆ కేసు సాల్వ్ అయితే విన్స్ మెక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారు, అందులో ప్రాబ్లం ఏం లేదు.